హాయ్ అండి. ఈరోజు చాలా ఈజీగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చూపిస్తానండి. ముందుగా కాకరకాయని వాష్ చేసేసుకొని పీల్ చేయకుండా సన్న ముక్కలుగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి మంచిగా ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత మంచిగా బాగా వాటర్ వచ్చేస్తుంది. కాకరకాయ ముక్కలకి వాటర్ వచ్చిన తర్వాత గట్టిగా పిండేసి మంచిగా చేదంతా పోతుందండి. పోయిన తర్వాత వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెమే ఆయిల్ పడుతుంది ఈ కాకరకాయ ఫ్రైకి. ఫస్ట్ పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు వేయాలి. వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు ఆల్రెడీ కలిపాం కాబట్టి చూసి వేసుకోవాలి. ముక్కలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్, టమాటోస్ కూడా వేసేసుకోవాలి. మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం కారం, ధనియాల పొడి వేసేసుకోవాలండి. వేసుకున్నాక పొడి పొడిగా వస్తుంది. అస్సలు చేదు అనేదే ఉండదు. కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం ఉండదు. తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే. ఇదైతే 2-3 డేస్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా తినచ్చు. బయట పెట్టుకొని చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి కాకరకాయ ఫ్రై.